ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ టైం నేనైతే ఇట్లా బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఎప్పుడు నార్మల్గా నేను మొబైల్తో బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తా, కానీ ఫస్ట్ టైం నేనైతే ఇట్లా గోప్రోతోని బ్లాగ్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నా. అండ్ ఫస్ట్ టైం ఇట్లా మోటో బ్లాగ్ అయితే చేస్తున్నా. చాలా ఎక్సైటింగ్ ఉంది నాకైతే. నేను బ్లాగ్ చేస్తాను అనుకోలే, కానీ ఫస్ట్ టైం ఇట్లా మోటో బ్లాగ్ అయితే చేస్తున్నా. కొంచెం ఎక్సైటింగ్ అయితే ఉంది. యాక్చువల్లీ మోటో బ్లాగ్స్ చేద్దామని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన, కానీ ఇన్ని రోజులు అయితే కుదరలేదు. నేను ఆల్మోస్ట్ నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా 4 years అయితే అవుతుంది. ఇంతవరకు మానిటైజేషన్ కాలేదు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నా, ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తర్వాత మోటో బ్లాగ్స్ అయితే వేద్దాం, అంటే మానిటైజేషన్ అయిపోతుంది, అప్పుడు అమౌంట్ వస్తే అమౌంట్తో మనం మోటో బ్లాగ్స్ అయితే వేద్దామని అనుకున్నా. కానీ మనం అనుకున్నట్టయితే కాలేదు. దానివల్ల నేను మోటో బ్లాగ్స్ అయితే చేయలే ఇన్ని డేస్. కానీ ఇప్పుడు రిస్క్ చేసి మోటో బ్లాగ్స్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నా. రిస్క్ చేసి గోప్రో అయితే కొన్నా. గోప్రో కొని మోటో బ్లాగ్ స్టార్ట్ చేయాలని చెప్పి మోటో బ్లాగ్స్ అయితే స్టార్ట్ అయితే చేసిన. ఇవాళ నా ఫస్ట్ మోటో బ్లాగింగ్ అయితే చేస్తున్నా. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఫస్ట్ మోటో బ్లాగ్ కన్నా టెస్టింగ్ అనుకోవచ్చు. అంటే వీడియో ఎట్లా వస్తుంది, మైక్ మంచిగా వస్తుందా లేదా అని చెప్పి. యాక్చువల్లీ ఇంకా నేను ఏం కొనలేదు, జస్ట్ గోప్రో ఒకటి కొన్నా. నా దగ్గర నార్మల్గా పాత మైక్ అయితే ఉన్నాయి, వీడియోస్ అదే మైక్ అయితే పెట్టిన. ఇంకా దీని అడాప్టర్ కూడా ఒకటి పాతది ఉండే, అదే పెట్టిన. వీడియో క్వాలిటీ ఎట్లా వస్తుందో తెలియదు, ఆడియో క్వాలిటీ ఎట్లా వస్తుందో తెలియదు, కరెక్ట్ మోటో బ్లాగింగ్ లాగా వస్తుందో లేదో తెలియదు, ఇంకా వ్యూ కూడా మంచిగా వస్తుందో లేదో నాకైతే తెలియదు. జస్ట్ ఏంటంటే నేను తెలుసుకోవాలా, ఈ వీడియోతో ఎడిట్ చేసినప్పుడు తెలుసుకోవాలా మోటో బ్లాగ్ చేయడానికి వస్తుందా లేదా, మంచిగా వస్తుందా లేదా అని చెప్పి. అందుకోసమే ఈ వీడియో అయితే తీస్తున్నా ఇవాళ. అండ్ ఫస్ట్ నా మోటో బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఈరోజు నుంచి అఫీషియల్గా. ఇక ఇప్పటి నుంచి మనం మోటో బ్లాగ్స్ అయితే చేస్తుంటాం. నేను మోటో బ్లాగ్స్ చేయడానికి కారణం ఏంటంటే, నేను నిజంగా నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాను మోటో బ్లాగ్స్ చేద్దామని చెప్తే. బైకింగ్ అంటే మనకంటే ఇష్టం, సో చేద్దామని అనుకున్నా. నిజంగా నేను నా యూట్యూబ్ ఛానల్ మోటో బ్లాగ్స్ కోసమే స్టార్ట్ చేసిన, కానీ ఇన్ని డేస్ నేనైతే ఒక రీజన్ వల్ల అయితే చేయలేదు. అదే ఏంటంటే నేను వెయిట్ చేసిన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయితే, దాంతోనే మనం బ్లాగ్స్ అయితే చేయాలా అని చెప్పి వెయిట్ అయితే చేసిన, కానీ మానిటైజేషన్ కాలేదు. ఇక ఇంకేం వెయిట్ చేస్తామని చెప్పి నేను మోటో బ్లాగ్స్ అయితే దీంతో అయితే స్టార్ట్ చేస్తున్నా. బ్యాటరీ కవర్ కూడా ఓపెన్ ఉంది, అందుకోసం అని చెప్పి కొంచెం మెల్లగా అయితే వెళ్తున్నా. ఇప్పుడు మనం దీనికి ఆడియోకి వేరే ఆప్షన్ అయితే ఏం లేదు, ఆ బ్యాటరీ దగ్గరనే ఉంది. సో దానికి కనెక్ట్ అయితే చేసిన. ఓపెన్ చేయకపోతే కనెక్ట్ చేయడానికి రాదు. సో తొందరలోనే ఒక మంచి కవర్ అయితే తీసుకోవాలా, అంటే దీనికి గోప్రో పెట్టడానికి మంచి పౌచ్ అయితే తీసుకోవాలా. మంచి పౌచ్ తీసుకొని అప్పుడు ఇంత టెన్షన్ ఉండదు, మనం ఎంత ఫాస్ట్గా అయినా మంచిగా వీడియో తీసుకుంటే అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు కొంచెం టెన్షన్ ఉంది, ఫాస్ట్గా అయితే ఏదో బ్యాటరీ పడిపోతుందేమో అని చెప్పి. సో ఓకే, గోప్రో తీసుకుంటే అయితే వెళ్ళాల్సి వస్తుంది. కవర్ ఉన్నాక ప్రాబ్లం అయితే ఉండదు. జస్ట్ ఈ వీడియో అయితే నిజంగా ఇది నాకు తెలియాలా, నా వ్యూ ఎట్లా వస్తుంది, ఆడియో ఎట్లా వస్తుంది అని చెప్పి నాకు తెలియాలా. అందుకోసం అని చెప్పి నేను ఈ వీడియో అయితే ఇస్తున్నాను. ఒకవేళ నిజంగా ఈ వీడియో సక్సెస్ అయిందనుకో మంచిగా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఇక ఎట్లకైనా ఇప్పటి నుంచి మనం మోటో బ్లాగ్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాను. మనం ఎట్లా అంటే ఇక నిజంగా నేను లాంగ్ వెళ్ళడానికి అయితే చాలా ట్రై చేస్తాను. అంటే మంచి ట్రిప్స్ బైక్ పైన వేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మీకు చెప్పడం అయితే మర్చిపోయినా, నా దగ్గర అయితే ఎంటోర్స్ బైక్ ఉంది. ఎంటోర్స్ బైక్ పైన మోటో బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఎంటోర్ బైక్ పైన అయితే మోటో బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇక లాంగ్ ట్రిప్స్ ఏమైనా ఉన్నా కూడా ఎంటోర్ బైక్ పైన వెళ్తా. అంటే ఎంటోర్ బైక్ పైన ఎక్కడి వరకు అయితే నేను వెళ్ళాల్తున్నా అక్కడి వరకు అయితే నేనైతే వెళ్తాను. ఇక ఇప్పటి నుంచి ట్రిప్స్ ఏవైతున్నాయో మోటో బ్లాగ్ తీసినప్పుడు ఇదే బైక్ పైన అయితే వెళ్తా. నిజంగా నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. అంటే ఇప్పుడు మోటో బ్లాగ్ ఛానల్ ఎప్పటి నుంచి అనుకుంటున్నా, 4 years నుంచి అనుకుంటున్నా మోటో బ్లాగ్ చేయాలని, కానీ ఇప్పుడు చేస్తున్నా కాబట్టి కొంచెం ఎక్సైటింగ్ అయితే ఉంది. జస్ట్ ఏం లేదు, కొన్ని డేస్ వరకు సిటీలోనే మొత్తం బ్లాగ్స్ అయితే వేస్తుంటా. అంటే టూర్స్ అయితే ఏం చేయాలి ఇప్పుడే, ఎందుకంటే నేను ఫస్ట్ మోటో బ్లాగ్కి అలవాటు కావాలా. ఇన్ని డేస్ నార్మల్ బ్లాగింగ్ అయితే చేసినా, కానీ మోటో బ్లాగ్స్కి నేను అలవాటు అయితే కావాలా. కొంచెం ఏదో బ్లాగింగ్ చేసినందుకు కొంచెం అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, కానీ మోటో బ్లాగ్కి అలవాటు కావాలా. కాబట్టి సిటీలో కొన్ని డేస్ బ్లాగ్స్ అయితే వేస్తుంటా. తర్వాత మనం ట్రిప్ వేసిన తర్వాత ఈ బైక్ పైన ఏదైనా ట్రిప్ వెళ్తే ఇక ఆ బ్లాగ్స్ అయితే వేస్తుంటా. ఇక ఇప్పటి నుంచి ట్రై చేయాలా, చాలా హార్డ్గా ట్రై చేయాలా. ఇన్ని డేస్ నేను
ఏంటంటే క్యాజువల్గా బ్లాగ్స్ అయితే చేస్తుండే, కానీ కొంచెం అట్లా కొంచెం సీరియస్గా మోటో బ్లాగ్స్ అయితే చేయాలా. ఇదంతా నేను ఈ వీడియో ఎట్లా వస్తుందని చెప్పి పోయి ఎడిటింగ్లో చూసుకోవాలా. ఎడిటింగ్లో చూసుకొని మంచిగా వస్తే ఇట్లనే కొన్ని డేస్ బ్లాగ్స్ అయితే వేస్తాను. అంటే సిటీలో బ్లాగ్స్ మొత్తం ఇట్లానే వేస్తుంటా. కానీ ఏదైనా టూర్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలా మోటో బ్లాగ్ చేయడానికి. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు నార్మల్గా ఏదైతే వీడియో ఇస్తున్నో యాక్చువల్లీ దీనికి ఏమంతా సెటప్ ఏం లేదు. నెక్స్ట్ వీడియో మీకైతే చేసి చూపిస్తాను నేను అది మోటో బ్లాగ్ సెటప్ అంతా ఎట్లుందో అని చెప్పి. ఒకవేళ ఈ వీడియో మంచిగా వస్తే నెక్స్ట్ వీడియో అయితే అదే ఉంటుంది, నా మోటో బ్లాగ్ సెటప్ అంతా మీకైతే చూపిస్తా. ఎందుకంటే అసలు తక్కువ బడ్జెట్, ఆల్రెడీ నేను మైక్ని పెట్టేసిన కాబట్టి నాకు అది ఆల్రెడీ ఉంది. ఇంతకుముందు నేను మోటో బ్లాగ్స్ ఫోన్తో మొబైల్తో చేసాం అనుకున్నా. సో అప్పుడే హెల్మెట్ హోల్డర్ కూడా కొనేసిన, మౌంట్ ఉంటుంది కదా హెల్మెట్ మౌంట్, అది కూడా కొనేసిన. సో అవన్నీ నాకు ఇప్పుడు యూజ్ అయినాయి. ఇప్పుడు ఏం కొనాల్సిన అవసరం అయితే రాలేదు. జస్ట్ ఏంటంటే ఒక పౌచ్ అయితే కొనాలా, దీనికి గోప్రోకి ఒక పౌచ్ అయితే కొనాలా అంతే. పౌచ్ ఉంటే మనం లాంగ్ టూర్స్కి అయితే మనకి ఏమి ఇబ్బంది అయితే రాదు. సిటీ టూర్స్ ఏంటంటే కొంచెం భయంతోనే చేయాలి. ఎందుకంటే ఈ బ్యాటరీ ఏదైతే మనకి పెట్టేది ఉందో దాని కవర్ ఉంటుంది కదా, దానిపైన అది కొంచెం ఓపెన్ ఉంది కదా, అదే భయం అవుతుంది. దాని మనం కింద పడుతుంది అంతే, బ్యాటరీ ఏం చేయలేము. వీడియో మొత్తం స్టాప్ అయిపోతుంది. మళ్ళీ ఒకవేళ దానిపైన సైడ్ ఉంది ఇట్లా మెయిన్ రోడ్ పైన ఉన్నప్పుడు పడ్డది అనుకో, అది ఎట్లా అంటే దాన్ని ఏదైనా కారో బైకో బ్యాటరీ పైన చేయండి అనుకో, మళ్ళీ కొత్త బ్యాటరీ కొనాల్సి వస్తుంది. సో ఇప్పటికైతే ఇక వీడియో అయితే ఎండ్ చేద్దామని అనుకుంటున్నా. సో ఇట్లా చిన్నగా అట్లా మోటో బ్లాగ్ అయితే ఎట్లా వస్తుందో జస్ట్ నేనైతే చెక్ అయితే చేస్తున్నా, మంచిగా వస్తుందో లేదా అని చెప్పి. ఇది నా ఫస్ట్ మోటో బ్లాగ్ అండ్ మంచిగా రావాలని అనుకుంటున్నాను నేనైతే. ఈ బ్లాగ్ ఏదైతే ఉందో ఇదైతే మంచిగా రావాలనుకుంటున్నాను ఈ వీడియో నేను. సో ఫైనల్గా వీడియో అయితే ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఏంటి, మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.